ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట కుల గణన కోసం వెళ్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి గడప గడపలలో నిరసనలు కావచ్చు, చీత్కారాలు ఎదురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎందుకు మేము చెప్పాలి మా డీటెయిల్స్ సంబంధించి ఇప్పుడు ఎన్నికల ముంగిట మీకు ఇవన్నీ దేనికి ఓటీపీలు అడుగుతా ఉన్నారు, ఇవన్నీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల మాకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు రావట్లేదు, తద్వారా మేము ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అని ఒకవైపు, ఇంకోవైపు ఏదైతే కుల గణనకు సంబంధించి వస్తున్న ఫోన్లు మరి వీలు చేస్తున్నారా లేదంటే ఏదైతే ఆన్లైన్ మోసాలకు పాల్పడే వాళ్ళు చేస్తున్నారనే ఒక సందిగ్ధం అనుమానం అయితే ప్రజల్లో ఉంది. రైట్, కులగణన కోసం వెళ్తున్న సచివాలయ సిబ్బందికి జనం నుంచి అనూహ్య రీతిలో నిరసనలు ఎదురవుతున్నాయి. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ప్రక్రియ ఊహించని రీతిలో ప్రతిఘటనలు చవిచూస్తోంది. సర్వేల పేరుతో పదే పదే ఇళ్లకొచ్చి విసిగించొద్దు, ఎన్నికల ముందు ఈ సర్వేలు ఎందుకు అంటూ కొందరు, మేం ప్రభుత్వం నుంచి ఏ సాయం తీసుకోవడం లేదు, సర్వే పేరుతో మా ఇళ్ల చుట్టూ తిరగొద్దు అంటూ ఇంకొందరు, కులగణన సర్వేకు ఇన్ని వివరాలు ఎందుకంటూ మరికొందరు, వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసం చేసే గిమ్మిక్కులివి అంటూ మరికొందరు, ఇలా సచివాలయ సిబ్బందిని ఎక్కువ మంది గడపలోనే నిలదీస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు 2 నెలల ముందు కులగణన సర్వే చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పైగా సర్వే చేపట్టినట్లు ఓటీపీ చెప్పాల్సి రావడంపై ఆయా కుటుంబాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కులగణన పేరిట వేస్తున్న సంబంధ ప్రశ్నలకు స్పందిస్తే ఉన్న పథకాలు పోతాయి అన్న బెంగ మరికొందరిలో కనిపిస్తోంది. ఉపయోగం లేని సర్వే ఉన్న అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. మేలు చేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆ కోవలో మాత్రం ఆయన పైన కొనసాగలేదు. ఇప్పటికే వివిధ పథకాలకు సంబంధించి ఇష్టానుసారంగా నిధులు మళ్లించడం, ఎస్సీ ఎస్టీ నిధులన్నీ కూడా పూర్తిగా తన సంక్షేమ పథకాలకు మళ్ళించి వారందరూ కూడా అన్యాయం చేశారని చెప్పి దళిత సంఘాల నాయకులు అలాగే బీసీబీ అందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా రద్దీ పొందాలని అంశం ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించినట్టు కనిపిస్తా ఉంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్లు కావచ్చు, అదేవిధంగా ఈ తాజాగా కులగణనకు సంబంధించి అంటే మా కులాల ప్రాతిపదికను కూడా కులాల్లో మతాల ప్రాతిపదికను విభజించి మరి పాలిస్తున్న పరిస్థితి ఏపీలోనే కనిపిస్తా ఉంది. కులం అయితే ఎవరు విమర్శిస్తారో వారిని ఎగదోసే విధంగా అదే కులం వారితో చిక్కించడం కూడా జగన్ నైజమని కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్న పరిస్థితి. ఇక తాజాగా చూస్తే మన కులగణనకు సంబంధించి ఇప్పటికే అధికారులపై ఒత్తిడి చేస్తూ ఇంటింటికి పంపిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికీ స్పష్టమైన ఆదేశాలు లేకపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ కులగణన చేపట్టి తద్వారా ఎన్నికల లబ్ధి పొందేందుకు ప్రభుత్వం అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తా ఉంది. దీంతో సచివాలయ సిబ్బందిని ఇంటింటికి పంపించి సర్వే పూర్తి చేయాలని 90% సర్వే పూర్తి చేయకపోతే సస్పెండ్ చేస్తామంటూ వారిపై ఒత్తిడి చేయడంతో వారు ఇళ్లకు వెళ్లి ప్రజల నుంచి చాలా అవమానాలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కుల ప్రాతిపదికన కులగణన చేసినప్పుడే కూడా అది దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యే పరిస్థితి. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఈ కులగణన ద్వారా తమ లబ్ధి చేస్తున్నట్టు లేదా మంచి చేస్తున్నట్టు దీనివల్ల ప్రజలకు మేలు జరిగిపోతున్నట్టు ఒక విస్తృతమైన ప్రచారం చేస్తూ తన అనుకూల మీడియాలో వేయడం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కులగణన జగన్మోహన్ రెడ్డి చేశారంటూ చెప్పుకునేందుకే ఈరోజు ఈ కులగణనకు సంబంధించిన అంశం సాగుతా ఉంది. దీంతో అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక ఇళ్లకు వెళ్తున్నప్పుడు కూడా ఇళ్ల దగ్గర ఉన్న ప్రజలు వాళ్ళ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే ప్రజలు తీవ్ర అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధి లేకపోగా ఉన్న సంక్షేమ పథకాలు కూడా కోత పెట్టడం, విద్యుత్ బిల్లులతో ముడిపెడుతూ ఇలా అన్ని విధాలా కూడా ప్రభుత్వంపై ఎవరు వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు నాయకులు ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి. అలానే ఇప్పుడు అధికారులు ఈ సర్వేల పేరుతో ఇంటికి వెళ్ళి ఓటీపీ చెప్పమంటాం, ఇంటి పాస్వర్డ్ చెప్పాలంటూ ఒక విధంగా వాగ్వివాదం కూడా నడుస్తున్న పరిస్థితి. ఇళ్లకు రావద్దని కొంతమంది తలుపులు వేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం వైసీపీ చేస్తున్న మొత్తం వ్యవహారంలో చిత్తశుద్ధి లోపించిందని కూడా మనం చెప్పవచ్చు.
ఈ మొత్తం కులగణన సంబంధించి మనం పరిశీలిస్తే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అన్ని విధాలు కూడా పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సచివాలయ సిబ్బంది అయితే తాము వెళ్ళామని చెప్తున్నప్పుడు కూడా టార్గెట్లు విధించి మరి సస్పెన్షన్ చేస్తామని బెదిరించి మరి పంపిస్తున్న వైద్యం అయితే మనం చూస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పటికే ఒక పక్క గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదైతే వీళ్ళు ప్రచారం చేశారో అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర తిరస్కారాలు కూడా ఎదురవుతా ఉన్నాయి. ఈ కులగణన విషయంలో మాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధికి సంబంధించి ఎన్నికలు లబ్ధి పొందే వ్యవహారంలోనే ముందుకు వస్తున్నారు. దీనికి అమాయకులైన అధికారులు బలవుతున్నారు తప్ప నాయకులు మాత్రం శుభ్రంగా అక్కడ కూర్చొని ఆదేశాలు జారీ చేస్తున్నారనే ఆందోళన కూడా వీళ్ళు వ్యక్తమవుతా ఉంది. తద్వారా ఇప్పటికే వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా వచ్చే ఎన్నికలు లబ్ధి పొందాలని భావించిన జగన్మోహన్ రెడ్డి వారిని ఇంటింటికి పంపిస్తూ ఎవరికి అనుకూలం, వారు ఏ విధంగా పథకాలు లబ్ధి పొందే అంశాలపై కూడా మొత్తం పూర్తి డేటాను వాళ్ళ దగ్గర పెట్టుకుని తద్వారా బెదిరిస్తున్న వైనం కూడా కనిపిస్తా ఉంది. ఈ పథకాలు కూడా కోత పెడతామని సభలు జనాలు తరలిస్తున్నారు. అంటే అన్ని విధాలా కూడా పథకాలతో ముడిపెట్టి పేద మధ్యతరగతి ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే కులగణన సంబంధించి కూడా లబ్ధి పొందేందుకు కులాల ప్రాతిపదికన విడదీసి బీసీలు ఓట్లు తనకు మలుచుకునేందుకు కూడా ఈ కులగణన చేపట్టినట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. అది ఈ మొత్తం వరుసగా చేస్తున్న ప్రకటనలో కావచ్చు, చేస్తున్న పనుల్లో కావచ్చు, ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకపోవడం, ఓటర్ భయంతో ఈ రోజు అన్ని విధాలు కూడా వారు చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకుని